హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మను అండ్ చెర్రీ. దిస్ ఈస్ యువర్ ప్రియతం. చాలా మంది నన్ను అడుగుతున్నారు షూటింగ్ లాగ్ చేయండి అని చెప్పేసి. సో ఈ రోజు మనం షూటింగ్ లాగ్ చేయబోతున్నాం. పాపే మా జీవన జ్యోతి సీరియల్లో ఇవాళ మంచి ఫంక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది. సో ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని అందులో రిచ్ సెటప్ వేసి అందరు ఆర్టిస్టుల కాంబినేషన్లో ఇవాళ షూట్ జరగబోతుంది. ఆ షూటింగ్కి సంబంధించిన విశేషాలు అండ్ అక్కడ నేను ఎవరెవరితో ఇంటరాక్ట్ అవుతాను, అక్కడ షూటింగ్ ఎలా జరుగుతుంది, తర్వాత ఈరోజు మేము ఎలాంటి సీక్వెన్స్ షూట్ చేయబోతున్నాము, ఇవన్నీ కూడా మనం ఈ లాగ్లో చూద్దాము. మేము ఒక ఫంక్షన్ హాల్లో రిచ్ సెటప్తో మ్యారేజ్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నాము. అండ్ ఆ ఫంక్షన్లో చాలా మంది ఆర్టిస్ట్ కాంబినేషన్ కూడా ఇవాళ ఉంటుంది. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అంటే కొన్ని సీక్వెన్సెస్లో కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, కొంతమంది ఆర్టిస్టులు ఉండరు. సో ఇవాళ ఫంక్షన్ సీక్వెన్స్ కాబట్టి మ్యాక్సిమం అందరు ఆర్టిస్టులు అవైలబుల్ ఉంటారు, కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి. సో ఒకేసారి మీ అందరినీ పరిచయం చేస్తే బాగుంటుంది, అందరితో ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది అన్న ఫీలింగ్తో ఈరోజు ఈ వీడియో చేద్దామని అనుకున్నాను. సో ఇప్పుడు ఆన్ ద వే వెళ్తున్నాను షూటింగ్కి. నాకు పర్టికులర్ పలానా టైంకి రండి అని చెప్తే నేను ఆ టైంకి వెళ్ళే దీంట్లో ఉన్నాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఫంక్షన్ డెకరేషన్ జరిగింది, తర్వాత మళ్ళీ ఎలాంటి సీక్వెన్స్ షూట్ చేస్తున్నాము, తర్వాత ఎవరెవరు ఆర్టిస్టులు ఉన్నారు అనేవన్నీ కూడా మనం వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికైతే ఇదిగో నేను నా కార్లో వెళ్తున్నాను. ఇదిగోండి వాళ్ళ నేను వేసుకోబోయే కాస్ట్యూము. కుదిరితే ఏమైనా పని చేసుకోవడానికి ల్యాప్టాప్ కూడా క్యారీ చేసుకెళ్తున్నాను. బట్ అవకాశం అయితే ఉండదు, ఎందుకంటే వాళ్ళు కొంచెం హెవీ సెటప్ ఉంటుంది కాబట్టి, చాలా మంది ఆర్టిస్టులు కాంబినేషన్ కాబట్టి మరి టైం దొరుకుతుందో లేదో తెలియదు. బట్ వీలైతే చేసుకుందాం అన్న ఉద్దేశంతో నేను క్యారీ చేస్తున్నాను. మేము ఇవాళ షూట్ చేయబోతున్న లొకేషన్ మారుతి గార్డెన్స్ అంట. నేనైతే ఎప్పుడు ఆ లొకేషన్లో షూట్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆ లొకేషన్కి వెళ్ళి షూట్ చేయడం అనేది. మాన్సా అంతకుముందు 2-3 షూటింగ్స్ ఏవో చేశాను అంది. నాకైతే కొత్తగా ఉంది మరి ఆ లొకేషన్కి వెళ్ళడం. మేనేజర్ మాకు లొకేషన్ షేర్ చేస్తే ఇంకా ఆ లొకేషన్ పట్టుకొని వెళ్తున్నాను. అండ్ అక్కడ నీలోఫర్ హాస్పిటల్ పక్కన అని అన్నారు. అక్కడ నీలోఫర్ కేఫ్ అని ఉంటుంది. కేఫ్ చాలా స్పెషల్ అంట, చాయ్ కానీ బిస్కెట్స్ కానీ నాకు చాలా మంది చెప్పారు. సో ఇవాళ అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఆ చాయ్ బిస్కెట్స్ కూడా టేస్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో చూద్దాం. యూజువల్లీ షూటింగ్స్ అంటే మాకు మార్నింగ్ 7కే రమ్మంటారు. కొన్నిసార్లు సీన్స్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి కొంచెం లేట్గా ఉంది భయ్యా మీకు, లేదా మీరు తొందరగా వస్తే మేము తొందరగా పంపించేస్తాము, లేదంటే భయ్యా మీరు సాయంత్రం 4ంటికి రండనో లేదంటే 5ంటికి రండనో పర్టికులర్ టైం చెప్తారనమాట వాళ్ళు వేసుకున్న ప్లానింగ్ ప్రకారం. సో ఇవాళ నన్ను వచ్చేసి పర్టికులర్గా 10 o'clock కల్లా విత్ మేకప్ రెడీగా ఉండండి అని చెప్పారు. నేనైతే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను టైంకి, ఆన్ టైం రీచ్ అవ్వడానికి. వాళ్ళు చెప్పిన టైంకే వెళ్తాను. నాకేంటంటే ఎక్కువసేపు పట్టదు అనమాట మేకప్ అవడానికి కానీ రెడీ అవడానికి కానీ. జస్ట్ నాకు 5 minutes చాలు. సో నేను లొకేషన్కి రీచ్ అవ్వగానే వితిన్ 5 minutes ఐ గెట్ రెడీ. జస్ట్ లైట్గా ఫామ్ బేస్, తర్వాత చిన్న టచ్అప్ అది చేసేసుకొని కాస్ట్యూమ్ వేసేసుకోవడమే మాత్రమే. లేడీస్ కంటే కొంచెం తెలుసు కదా, వాళ్ళకి హెయిర్ సెట్టింగ్, తర్వాత మళ్ళీ హెయిర్ స్టైలింగ్స్, దానికి సంబంధించిన జ్యువెలరీ, మేకప్ అండ్ చాలా పనులు ఉంటాయి వాళ్ళకి కొంచెం. అందుకనే వాళ్ళు ఎర్లీగా రావాల్సిన అవసరాలు ఉంటాయి. బీయింగ్ మెయిల్ ఆర్టిస్ట్ అని మాకు చాలా తక్కువ టైం పడుతుంది రెడీ అవ్వడానికి. సో ఆ లీజర్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు చెప్పిన టైంకి వెళ్తాను నేను ఎప్పుడు కూడా. ఆల్మోస్ట్ మనం వచ్చేసాము. ఇదే ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్ అని చెప్పి, దీనికి దగ్గరలోనే అని చెప్పి మేనేజర్ చెప్పారు నాకు. సో ఈ నీలోఫర్ హాస్పిటల్ దగ్గరే లొకేషన్ అని చెప్పి సో వెళ్తున్నాను అనమాట సెర్చ్ చేసుకుంటా. ఈ మ్యాప్ ఆధారం నీలోఫర్ హాస్పిటల్. నీలోఫర్ చాలా క్రౌడెడ్గా ఉంది. ఇంత చిన్న సందుల్లో అంత పెద్ద ఫంక్షన్ హాల్స్ ఎలా కడతారు అనేది నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా కేఫ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి ఈ ఏరియా మొత్తం. చెట్టు దగ్గర ఎల్లోగా కనిపిస్తున్నది నీలోఫర్ కేఫ్ అంట.
చాలా చాలా నేరోగా ఉన్నాయి రోడ్స్ అన్నీ కూడా. ఎస్ మారుతి కంటెన్స్ అది కూడా మా మేనేజర్ ఎదురు చూస్తున్నారు ఏంటి ఇంకా ఇప్పుడే వస్తున్నారు అయినా అన్నట్టు. ప్రొడ్యూసర్ భారతి గారు కృష్ణ గారు. మా సీరియల్లో నా తమ్ముడు క్యారెక్టర్ వేస్తున్న కుషాల్ మ్యారేజ్ అనమాట. సో డెకరేషన్ సెటప్ ఇదంతా కూడా నేను చాలా లోపలిగా ఉంది. ఇంకా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నట్టున్నాయి. షూటింగ్ హడావుడు ఎలా ఉంది మరి. ప్రస్తుతానికి ఇంకా లైటింగ్ సెటప్ ఇవన్నీ ఆన్ చేసినట్టు లేరు. సో అందుకే ఇలా ఉంది. కొంచెం లైటింగ్ సెటప్ అదంతా వేస్తే భలే ఉంటుంది. ఇంకా ఏం ఆన్ చేయలేదు. అక్కడేదో సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. కెమెరా ఆన్ చేస్తే సైలెంట్ అయిపోతావు ఎందుకు నువ్వు? బాబు మీరు ఇంటి నుంచి మీ మంచం తెచ్చుకున్నారా? ఇది మంచంలాగా ఉందా నీకు? మంచంలా ఉంది ఒకటి. సరే మధ్యాహ్నం లంచ్ నీకు దీంట్లోనే పెడతారు. కింద కూడా బాగుంది, కూడా ఆనందంగా ఉంది. ఓకే సో మా ఏం ప్రసాద్ నీ పేరు? విద్యాప్రసాద్. అలా గుర్తుండైపోవాలి. శంభు ప్రసాద్ గారు ఇక్కడ. అండ్ ఇక్కడేమో రాఘవయ్య గారు ఇక్కడ పెళ్లి కొడుకు, ఫ్యాన్సీ డ్రెస్ లో ఉన్న పెళ్లి కొడుకు. ఇంకా రెడీ అవ్వాలా? టైం ఉందా? సో నేనైతే నా పర్సనల్ మేకప్ వేసుకుంటాను ఎప్పుడు కూడా. దో మాకు మేకప్ మెన్లు కంపెనీ ప్రొవైడ్ చేసినా కానీ మేము వాళ్ళ సేవలు వాడుకోం అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మేకప్ మ్యాన్ కొన్నిసార్లు హెవీగా వేస్తారు, కొంతమంది లైట్గా వేస్తారు. సో కెమెరా మీద ఆ డిఫరెన్స్ వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో ఇంకా నేనే వేసుకోవడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 4-5 years నుంచి నేనే పర్సనల్గా వేసుకుంటున్నాను మేకప్. ఎక్కువగా కూడా వేసుకోను నేను. జస్ట్ 2 drops ఆఫ్ ఫౌండేషన్ అండ్ దాన్నే స్ప్రెడ్ చేసేస్తాను. కానీ లైటింగ్ చాలా తక్కువ ఉంది కదా రూమ్. ఏదో ఒక జడ్జిమెంట్తో వేసుకోవడమే. అంటే మీరు చీకట్లో కూడా మేకప్ వేసుకోగలను అనేది ప్రూవ్ చేస్తున్నారండి. అంటే మనకు ఆల్రెడీ ఆ ఫిక్స్డ్ క్వాలిటీ మనం ఎన్ని డ్రాప్స్ ఆఫ్ ఫౌండేషన్ వాడతాము అనే దాని ప్రకారంగా మా కాస్ట్యూమర్ వచ్చారు, మా కాస్ట్యూమ్స్ తీసుకొచ్చారు. చూసారుగా ఎందుకంటే కూడా ఎక్కువ నేను వేయను, జస్ట్ లైట్గా టచ్అప్స్ మాత్రమే చేసుకుంటాను. సాయంత్రం వరకు మధ్యలో ఎక్కడైనా ఆయిలీగా అనిపిస్తే లైట్గా పౌడర్ ఒకటి అప్లై చేస్తాను. ఇది నేను ఈరోజు వేసుకోబోయే కాస్ట్యూమ్. బ్లేజర్ నాకు డిజైన్ చేస్తే ఈ బ్రోచ్ మాత్రం నాకు స్పాన్సర్ చేసింది మా హితేష్ గారు. ఇదిగోండి స్పాన్సర్ హితేష్ గారు, థ్యాంక్స్ ఫర్ ద బ్రోచ్. హలో మాస్టర్, నువ్వు ఇచ్చిన ఈ బ్రోచ్ వల్ల కాస్ట్యూమ్ చాలా హైలైట్ అయిందని చెప్తున్నా. అబ్బా 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 ఏం చెప్పాడు. అట్టే పెట్టలేదు కెమెరా. ఇప్పుడు తిప్పు కెమెరా. ఇది నేను, ఇది నా డ్రెస్, ఇది నా డ్రెస్ వేసుకున్న తర్వాత చూపిస్తా. పెళ్లి కొడుకుకి పారాణి జరుగుతుందా? స్కెచ్ పెన్తో పారాణి, స్కెచ్చారాని. వెయిటింగ్లో ఉన్న రితేష్ గారు ఇన్స్టాగ్రామ్ని బ్రౌజ్ చేస్తున్నారు. సో షార్ట్ లేనప్పుడు ఇదిగో ఇలా రూమ్లో కూర్చొని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది టైం మొబైల్లో బ్రౌజింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ టాపిక్ ఏదైనా దొరికితే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. చాలా బాగుంది, సూపర్. థ్యాంక్స్. చాలా బాగుంది. అది ఎవరు డిజైన్ చేశారంటే? కాస్ట్యూమ్ అదంతా కూడా భువన ఫ్యాషన్ హౌస్ వాళ్ళు డిజైన్ చేశారు. యా, ఈ బ్రూచ్ మాత్రం ఇదిగో ఈ బ్రూచ్. యాక్చువల్లీ నా కన్ను దీని మీద పడింది, కానీ ఇవ్వలేదు, నేను పెట్టేసుకున్నాను కదా అని చెప్పి. డ్రెస్కి అదే సెట్ అవుతుంది. అంటే నువ్వు ఇవ్వని తర్వాత ఏదైనా సెట్ అవుద్ది. చెప్పేది వినాలి, వేసుకోవాలి, బాగుంటుంది. చూసారుగా ఈ రూమ్లో మొత్తం అంతా కూడా జెంట్స్ అందరూ రెడీ అవుతూ, వాళ్ళని షార్ట్లో పిలవకపోతే మేము అందరం కూడా కాస్త కబుర్లు చెప్పుకుంటూ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. అండ్ మా ఫీమేల్ ఆర్టిస్టులు అందరూ కూడా వేరే రూమ్లో ఉన్నారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడతాం. Shall I come in? Yes. హలో, హాయ్. సో ప్రీతి గారు, భావన గారు అండ్ ఇక్కడ శ్రీలత
లలితనేనా? ఓకే. అండ్ రిజ్వానా మహతి గారు బామ్మ క్యారెక్టర్లో ఉన్నారు గెటప్లో. ఏంటి అసలు మా సీరియల్లో ఎవరన్నా దశావతారాలు వేసారంటే అది ఈవిడే. ఎన్ని గెటప్లు వేస్తుంది అంటే ఒకసారి బుర్కా, ఒకసారి ఏమో లంబడి గెటప్, ఒకసారి గోచి. అసలు ప్రోమోలో మిమ్మల్ని గోచిలో కూడా గుర్తుపట్టారంటే జనాలు, మీ గోచి అంత ఫేమస్ అయిందనమాట కదా. అసలు గోచి ఆ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత గోచిలో ఫేస్ రివీల్ చేయకుండా గోచికే అసలు మహతి గారు అని చెప్పి కింద కమెంట్స్. సో ఫ్యాన్స్ మీకు గోచికి కూడా ఉన్నారు. సో ఏంటి ఎంతసేపు అయింది మీరు వచ్చి రెడీ అయ్యి? వడ్డానం పెట్టి ముక్కు పుడక పెట్టి ఇన్ని జ్యువెలరీ ఇంత ఫ్లవర్ అంతా అసలు ఇప్పుడు వెయిట్ చూసుకుంటే భయం వేస్తుంది. జనరల్ గా ఆర్టిస్ట్ ఉంటుంది కదా, అదే ఒక 3 kgs 4 kgs 1 minute లో కేజీ ఎలా పెరగచ్చు. మళ్ళీ తర్వాత తీయంగానే మళ్ళీ 3 kgs డౌన్ అయిపోతుంది. రోజు పెళ్లికి రెడీ అయినట్టే కదా, ఇవాళ ఒక్కరోజే కాదు ఆర్టిస్ట్ అన్న తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీడే మ్యారేజ్ కి రెడీ అయినట్టే ఉంటుంది. రెగ్యులర్ కూడా రెడీ అవుతాము, బట్ ఇది అకేషన్ పెళ్లియే కాబట్టి. నా కొడుకు పెళ్ళండి, పెద్ద కొడుకు ఉన్నాడు, రెండో కొడుకు వీడియో తీస్తున్నాడు, చిన్న కొడుకు పెళ్లి చేస్తున్నాము. సో ఇప్పుడు మాత్రం మేము ఫంక్షన్ హాల్లో పెళ్లికి రెడీ అయ్యి ఉన్నాము ఇక్కడ. సో మీరందరూ కూడా మా పెళ్లి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను, చేస్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ మా సీరియల్ని పాపే మా జీవన జ్యోతి అండ్ ప్రీతం ఛానల్ మను అండ్ చెరీ, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కండి ఫర్ న్యూ నోటిఫికేషన్. అందులో మేము కూడా వస్తాం కాబట్టి. సో వీడియో మధ్యలోనే చెప్పేస్తున్నారు, ఫైనల్లో మీరు ఏం చేయాలి అనేది వీడియో చూస్తున్నారు. మధ్యలో కూడా గుర్తు చేస్తూ ఉండాలి మన వాళ్ళని. అవును, దే ఆర్ అవర్ ఫ్యామిలీ కదా. అండ్ భావనా రెడ్డి గారు, అసలు ఈ మధ్య మీ కామెడీ టైమింగ్ సూపర్ అదిరిపోతుందంట. ఏం చేస్తున్నారు మీరు? అలా ఎంటర్టైన్ చేస్తున్నారు కామెడీతో, అటు సీరియస్ క్యారెక్టర్లు ఇటు కామెడీ రెండు చేస్తున్నారు. అంత ఆడియన్స్ రిసీవింగ్ చాలా బాగుంది కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆంటీ నైట్రస్ హెవీగా ఉన్నట్టు మీరు ఎప్పుడు చేసినా మర్చిపోలేదా? అసలు మీ విషయాలు అసలు మర్చిపోలేను. కాదు అంటే ఏ సీన్ లో చూసినా కానీ, అదే ఏ సీన్ లో మిమ్మల్ని చూసినా కానీ అంతే శ్రద్ధతో అంతే దీంతో రెడీ అయి ఉంటారు కదా, అందుకనే. అండ్ అడుగుతారా? ఏం అడుగుతారు? ఓకే, ప్రీతి గారితోనూ తర్వాత భావన గారితో మాట్లాడారు. ఇంకా ఇంకో ఆర్టిస్ట్ మా దాంట్లో వదిన క్యారెక్టర్, అంటే నాకు ప్రస్తుతం వదిన క్యారెక్టర్ చేస్తారు. సో కాంపౌండ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా కలిసి. ఓకే, ఎస్, మేము చాలా సార్లు అనుకుంటాం కలిసి రీల్స్ చేద్దామని, కానీ బట్ కుదరట్లేదు. అట్లీస్ట్ ఇవాళన్నా మనం చేద్దాం. సో 2-3 years నుంచి మేము పర్సనల్ గా తెలుసు, కానీ నేను ఎప్పుడో చిన్నప్పుడు రాజా సినిమా చూసినప్పుడే నేను ఆమెను చూశాను. సో చైల్డ్ ఆర్టిస్ట్, చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసి చాలా క్యారెక్టర్స్ చేసి అండ్ ఇప్పుడు ప్రస్తుతం మా సీరియల్లో చేస్తున్నారు. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే గుర్తొచ్చింది ఏంటి అంటే, మీరు పాపే మా జీవన జ్యోతిలో ఫస్ట్ లో చూసిన క్యూట్ పాప వీళ్ళ పాపే, మైరా. సో చాలా ముద్దుగా ఉంటుంది, చాలా యాక్టివ్ పాప కూడా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ షాట్. ఓకే, వీళ్ళ ఛానల్ కూడా చాలా, అంటే నాకు ఛానల్ రోజు నేను చూస్తున్నాను, ఇన్స్టా ఓపెన్ చేస్తే కానీ మీరు ఏదో ఒక అప్డేట్ వస్తుంది అనమాట. అదేంటంటే పిల్లలతో రిలేటెడ్ ప్రతిదీ. అంటే జనరల్గా నాకు మైరాతో కూడా నాకు అన్ని మెమరీస్ లేవు. సో మీరు ప్రతి ఒక్క మెమరీ వాళ్ళకి గిఫ్ట్ ఇస్తూ అదంటే నాకు అన్ని మైరా అన్ని గుర్తొస్తూ ఉంటాయి. అండ్ లైక్ పిల్లలతో అలా ఛానల్ చేస్తుంటే ఈ మెమరీస్ అన్ని మీరు ఆన్ స్క్రీన్ పెడుతున్నారు. సో అందరికి ఒక ఎక్స్పీరియన్స్. అండ్ మాన్సర్ కూడా ఏంటంటే తనకి ప్రతిదీ మెమరీగా ఉండాలి. సో లైఫ్ లాంగ్ మళ్ళీ తను వెనక్కి వెళ్ళి చూసుకుంటే అవి తనకు ఒక వండర్ఫుల్ మూమెంట్స్ లాగా ఉండాలి. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ మెమరబుల్ బుక్. సో వీళ్ళ ఛానల్ కూడా చాలా బాగుంది అండ్ ఇట్స్ ఆల్, అంటే చాలా రిలేటబుల్ గా ఉంది. జనరల్గా మెనీ పీపుల్ దే బి డూయింగ్ వ్లాగ్స్ అండ్ ఆల్. మంచి కాన్సెప్ట్ తో చాలా కనెక్ట్ అవుతూ ఉంటాం మనం డే టు డే లైఫ్ లో. అంటే మన ఇంట్లో జరిగే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది దాంట్లో. ఇట్స్ వెరీ నైస్. సో మీరందరూ కూడా మను చెరీ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి నోటిఫికేషన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లైకింగ్ అవర్ ఛానల్. అండ్ ఇదిగో ఇక్కడ మన కర్పకం గారు, అంటే ప్రతి సీరియల్లో పాజిటివ్ క్యారెక్టర్ల కంటే డామినేటింగ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటాయి అంటే ఇదిగో అవి ఇవే మా నెగిటివ్ క్యారెక్టర్లు. సో మా నుంచి పాపని దూరం చేసేసి సీరియల్ కి మెయిన్ మూల కారణమైన వ్యక్తి అనమాట. ఎస్, కర్పకం ఒరిజినల్లీ అఫీషియల్లీ మహతి రిజ్వానా గారు. బాగున్నాను, సూపర్ ఉంది. అసలు ఫస్ట్ గుర్తుపట్ల ఎవరి బామ్మ అని అనుకున్నాను. సో తర్వాత దగ్గర నుంచి చూస్తే మీ నవ్వు చూసి ఓకే మన రిజ్వానా గారు అని.
కొత్త అవతారం ఎత్తాను. ఆల్రెడీ 6 గెటప్స్ అయిపోయాయి. లంబాడీ గెటప్ అండ్ బుర్ఖా గెటప్ వచ్చి ఇంకా ఇది ఇంకా చాలా చాలా ఉన్నాయంట. ముందు ముందు చాలా గెటప్స్ ఉన్నాయంట. ఏదో స్పెషల్ చేస్తారంట నాకు గెటప్స్. చాలా అంటే హ్యాపీగా మాకు ఎలాగో అవకాశం లేదు, ఇలా సైడ్ పాకెట్ తీసుకుని కళ్ళజోడు పెట్టుకొని చాలా సాఫ్ట్ గా కనపడుతుంది. సో మీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నాకు అన్నీ చేయొచ్చు, ఎన్ని చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు, అట్లా ఉంటుంది. అవును. సో అంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక లైన్ అనేది ఉంటుంది. బట్ నెగిటివ్ క్యారెక్టర్లు ఎవరైతే చేస్తారో వాళ్ళకి మోర్ స్కోప్ ఉంటుంది యాక్టింగ్ చేయడానికి. అని అందుకే పర్సనల్ గా ఏ ఆర్టిస్ట్ అయినా ఫస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే వాళ్ళకి యాక్టింగ్ చాలా ఎలివేట్ అవుతుంది. ఎందుకంటే చాలా స్కోప్ ఉంటుంది, చాలా నేర్చుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ కి ఇంకా క్యారెక్టర్ వచ్చింది అంటే ఇంకా ఆడుకుంటారు అనమాట. ఇది కూడా వదిలేదు. ఈవెన్ నాకు కూడా అంతే. ఇప్పుడు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేయడం కంటే కూడా కొంచెం ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అలాంటి ఉంటాయి చూసారా, అవి చేస్తే నాకు చాలా మజా వస్తుంది ఆ క్యారెక్టర్స్ చేయడం. సో అంటే మరీ నెగిటివ్ అంటే మటర్లు మీరు ఇట్లా గెటప్ వస్తే చేస్తారా? నేను అలా గెటప్ చేస్తా, ఇవ్వట్లేదు నాకు, ఇస్తే చేస్తా డెఫినెట్గా. అయ్యో మనసు మమతల్లో నేను చేసినప్పుడు రాజా క్యారెక్టర్ చేయాలి, ఫాదర్ క్యారెక్టర్. సో డెఫినెట్ గా ప్రతి యాక్టర్కి ఎలా ఉంటుంది అంటే ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంటుంది. బట్ అది ఆ అవకాశం కూడా క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అయినప్పుడు బాగుంటుంది, మజా వస్తుంది. డౌట్ వచ్చింది. ఇప్పుడు జనాలు చూస్తున్న వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, సో ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తాయి అసలు? పాప తీసుకెళ్ళిపోయి మమ్మల్ని బాగా నిజంగా కదా మా మమ్మీ కూడా ఏడుస్తుంది. ఎందుకు తీసుకెళ్ళి మమ్మీ తీసుకొచ్చి ఇచ్చేసేయాలి, మా ఇంట్లో గొడవ, మా మమ్మీ గొడవ, మా ఇంట్లో గొడవ. నాకు చాలా ఫీల్ అవుతుంది. నేనైతే రీసెంట్ ఎపిసోడ్ చూసి నేను ఏడుస్తాను. వాళ్ళ మదర్ చనిపోయింది. చాలా చాలా ఎమోషనల్ అయిపోతాను. నేను కూడా చాలా సాఫ్ట్ బయట, స్క్రీన్ లో మాత్రం నాకు మీరు స్క్రీన్ మీద ఏదైతే క్యారెక్టర్ చూస్తున్నామో మేము అదే క్యారెక్టర్ తో జీవితాల్లో కూడా ఉండవండి. సో వీ విల్ హ్యావ్ డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. మీ క్యారెక్టర్ నే మేము మమ్మల్ని మీరు డైరెక్ట్ గా తిట్టేసినా కానీ మేము ఏం ఫీల్ అవుతాం అంటే వీళ్ళ పర్టికులర్ క్యారెక్టర్ క్యారెక్టర్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. బయటకి క్యారెక్టర్ కి సంబంధం లేదు. బయట చాలా సాఫ్ట్, సీరియల్ లో మాత్రం అలాగే ఉంటాము. సో వీళ్ళ పేర్లు మాత్రం ఆడుకుంటా, ఆమె వదలలేదు, ఈయన వదలలేదు, వీళ్ళు ఆవిడ వదలలేదు. ఆడుకోండి అదే మీరు ఎంత మమ్మల్ని ఆడుకుంటే సీరియల్ అంత లాంగ్ రన్ అవుతుంది. పాపే మా జీవితం తప్పకుండా చూడండి. హాట్స్టార్ లో కూడా వస్తుంది. ప్రోమోస్ కూడా మిస్ అవ్వగానే, ఇన్స్టాగ్రామ్ మిస్ అవ్వగానే. మా ప్రియతం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. నాది ఎలా ఉంది నా మాట కూడా కామెంట్. మనో అండ్ చెర్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఉంది కాబట్టి కొత్త కొత్త కామెంట్స్ పెట్టండి. రొటీన్ కామెంట్స్ వద్దాం లేదు, వాళ్ళు చాలా డిఫరెంట్ కామెంట్స్. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కాదు సరిగ్గా ఇవ్వండి, ఏం చేస్తారు? ఇలా కొడతారా, ఇలా కొడతారు? ఓకే, థ్యాంక్ యూ. సో వీ హ్యావ్ ప్రీతి గారు ఇంత మాట్లాడాం మనం. అండ్ దీంట్లో పర్టికులర్ పాపే మా జీవన జ్యోతిలో నాకు మదర్ క్యారెక్టర్ హైమవతి, మా జడ్జి ఫాదర్ గారి ఒక జడ్జికే జడ్జిమెంట్లు ఇచ్చే మదర్ క్యారెక్టర్. హ్యాపీ ఫ్యామిలీ అండి. హ్యాపీ ఫ్యామిలీలో కర్పకం ఒకటే. కర్పకం చేసిన కుట్ర వల్ల జరిగిన హై డ్రామా ఇదంతా కూడా. సో ప్రీతి గారు, నేను ఆల్మోస్ట్ సీరియల్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిన అప్పటి నుంచి మీరు ఇండస్ట్రీలో అంటే సీరియల్స్ నేను స్టార్ట్ చేయను చూడటం స్టార్ట్ చేసిన అప్పటి నుంచి మిమ్మల్ని వాచ్ చేస్తున్నాను. అండ్ ఇవాళ ఈ ప్రాజెక్ట్లో కలిసి వర్క్ చేయడం అంటే ఇవాళ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఈ ప్రాజెక్ట్లో మీతో కలిసి వర్క్ చేయడం అనేది నిజంగా ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్. I'm more happy to be a part of this project because అందరూ చాలా అంటే లైక్ మైండెడ్ పీపుల్. అంటే జనరల్గా మనం వర్క్ చేసే చోట కానీ ఎక్కడైనా మనం ఒకరితో కలిసి ఒక టీమ్ ఉంటే లైక్ మైండెడ్ పీపుల్ ఉంటే లాంగ్ జర్నీ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం నిజంగానే ఆర్టిస్ట్ అందరూ కూల్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మేము ఎంజాయ్ చేస్తున్నాం, అప్పుడప్పుడు రీల్స్ కూడా చేస్తున్నాం. మేము అసలు సాధారణంగా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏ సీన్ చేసాము ఆ సీన్ చేసాము అన్న దానికంటే కూడా అరే వాళ్ళు రీల్ చేయడం మర్చిపోయాం. రీల్ అసలు ఇంత పెద్ద అకేషన్లో మనం ఏంటి ఇంకా ఒక రీల్ కూడా చేయలేదని డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఇంకొక విషయం, మా మనవడు కూడా చాలా క్యూట్గా ఉన్నాడు, మనవరాలు ఉంది, చిన్న పిల్లలు కూడా ఉన్నారు మాకు. అండ్ మోరోవర్ మీరందరూ యూట్యూబ్ అనే కాకుండా మేము సీజన్లో కూడా మీకోసం చాలా రిస్క్ తీసుకొని వర్క్ చేస్తున్నాం. ఒక విధంగా దయచేసి మీరందరూ కేర్ఫుల్గా ఉండండి, మాస్క్ మాత్రం ధరించండి. మమ్మల్ని అంటుంటారు మాస్క్ పెట్టుకోకుండా చేస్తున్నారు ఏంటి అని కామెంట్స్ చేస్తారు. సీరియల్లో మాత్రం మాకు మాస్క్ పెట్టుకోవడానికి పర్మిషన్ కూడా లేదు, పెట్టకూడదు. కాబట్టి మేము యాజ్ ఏ క్యారెక్టర్ అక్కడ ప్రెజెంట్ చేస్తున్నాం. మమ్మల్ని మిగతా టీం అందరినీ మేము తిడుతూ ఉంటాం మాస్క్ పెట్టుకోండి అని. సో అందరినీ మేమైతే కొన్నిసార్లు నేనైతే షార్ట్లో కూడా నేను మాస్క్ పెట్టుకొని చేస్తాను, మీరు ఎవరు మాస్క్ పెట్టుకోకపోతే అని వార్న్ చేస్తూ ఉంటారు. సో సాధారణంగా షూటింగ్స్లో మాకు ఆర్టిస్ట్లకి ఏంటంటే వీఆర్ వర్కింగ్ ఇన్ మోర్ రిస్కీ ఎన్విరాన్మెంట్ అండి. ఇట్స్ ఓన్లీ టు ఎంటర్టైన్ యూ. ఎందుకంటే కొన్నిసార్లు నేను కొన్ని బ్లాగ్ చేస్తే మా ఛానల్ కూడా చేస్తే
అదేంటి మీరు కేర్ తీసుకోలేదు, మాస్క్ పెట్టుకోలేదు అని అంటారు. అవును. మాస్క్ పెట్టుకుంటే Face కనిపించట్లేదు, మీరు మాస్క్ పెట్టుకుంటే అని ఎలా? అంటారు. సో ఏ విధంగా మేము చేయాలి మాకు అర్థం కావట్లేదు. బట్ మేము మాత్రం మేము మీ ముందు చక్కగా ప్రెజెంట్ చేయాలి అని మను అండ్ చెర్రీ ఛానల్లో నేను చూస్తున్నాను. వ్యాక్సినేషన్ కూడా చూసాను. బికాస్ వ్యాక్సిన్ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి మనం అది కూడా మనం చేయాలి అనేది ఉంది లైఫ్లో. సో అన్నీ మేము ఏదైతే చేస్తున్నామో, ఏదైతే చేయాలి అని అనుకుంటున్నామో, లేదా ఏదైతే మంచిదో అవే చూపిస్తున్నాను. మీ ఛానల్ నేను చూసాను. ఇట్స్ రియల్లీ నైస్ అండ్ బబ్లీ సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రేమన్ ఫ్యాన్స్. సో దీంట్లో కూడా అడుగుతా ఉంటారు, ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో వాడు కనిపించకపోయినా అడుగుతారు ప్రేమన్ అని చెప్పేసి. నేను అదే చెప్తున్నా, పిల్లల మీద చాలా లవ్ చూపిస్తున్నారు. అంటే మైరా విషయంలో మధ్యలో తీసుకొచ్చి కర్ర చూసారు ఎలా అడ్డు పెట్టిందో పాప. ఎవరిని తీసుకెళ్తావు? జారే ఒకసారి ఇటు వేసుకోవాలి. జాగ్రత్త, జారే కాదు జారకుండా వెళ్ళండి. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మోర్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ ఇలాగే ఫాలో అవుతూ ఉండండి మను అండ్ చెర్రీ ఛానల్. అండ్ అలాగే ప్రీతి నిగమ్ గారి యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రీతి నిగమ్ గారు. థ్యాంక్ యూ. డిఫరెంట్ ప్లేసెస్లో షూటింగ్ జరుగుతూ ఉంది. అవునవును, షూటింగ్ అంటే కూడా రీల్స్ షూటింగ్ ఎక్కువ జరుగుతూ ఉంది. కెమెరామెన్ వెళ్ళి తనకు కావాల్సిన ఫ్రేమ్ అడ్జస్ట్ చేయించుకుంటున్నారు అండ్ సెట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ భావనారెడ్డి గారు వేరే తనకు కావాల్సిన రీల్స్ షూట్ చేయించుకుంటున్నారు. ఇక్కడ మా కో డైరెక్టర్ సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు ప్రాంప్టర్తో, నెక్స్ట్ ఏం సీన్ చేయాలి ఏంటి అని. అండ్ అక్కడ ఆయన కూడా ఫోటోషూట్లో ఉన్నారు. అండ్ మా డైరెక్టర్ కేవీ రెడ్డి గారు అక్కడ మాస్క్ వేసుకొని ఫోన్ మాట్లాడుతున్నాయన. దిస్ ఈస్ అవర్ కో డైరెక్టర్ వెంకట్ సీరియస్లీ డిస్కసింగ్. వెనకాల ప్రాంప్టర్ గారు నారాయణ గారు అండ్ మా సిద్ధు. సరే ఆయన రాగానే పెట్టాలి, మళ్ళీ ఇమ్మీడియట్గా వెళ్ళాలంటే ఇదిగోండి సీన్ పేపర్లు ఇలా ఉంటాయి. సరే మేడం. సో తీసేసిన సీన్లు ఇలా అడ్డంగా కొట్టేస్తారు. తీయాల్సిన సీన్ల కట్ట ఇవన్నీ కూడా ఇదిగో మా కో డైరెక్టర్ల దగ్గరే ఉంటాయి. సో లొకేషన్లో ఎవరైనా టెన్షన్ పార్టీలు ఉన్నారంటే అది కేవలం కో డైరెక్టర్లు మాత్రమే. హడావుడి పడుతూ ఉంటారు. ఎటు ఈయన మా కెమెరామెన్ గారు సురేష్ గారు. సో ఈ ఫంక్షన్ సీన్లో మేము అందరం అందంగా బ్యూటిఫుల్గా కనబడతామంటే దానికి కారణం ఈయన లక్ష్మీరాజ్ గారు. ఆయనే డైరెక్షన్ చేసుకుంటున్నారు. ఆయన రీల్స్ ఫొటోస్ ఎవరు ఎలా తీయాలి అని అన్నారు. సీన్ చేశాను, మళ్ళీ పిలవట్లా, మళ్ళీ షార్ట్ రెడీ. ఏది మీ ఫోన్లో తీసే షార్ట్ రెడీ? అదే షార్ట్ చూపిస్తా కదా, షార్ట్ రెడీ అంటే. ఓకే, శ్రితేష్ ఏమో మా కొరియోగ్రాఫరు. మేము చేసే రీల్స్లో పెర్ఫార్మెన్స్కి డాన్సులకి అన్నిటికీ ఆయన కొరియోగ్రఫీలోనే. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఇక్కడ బాగుంది ఫ్రేమ్, బాగా వస్తున్నావు. ఫంక్షన్ హాల్లో సీరియల్కి షూటింగ్కి కావాల్సిన సెటప్ అదంతా వేసి చేసా, చూపించాను యాక్చువల్లీ. అదిగో ఇదిగోండి మా కుట్టి మాస్టి కుట్టి. సో మీరందరూ పాపే మా జీవన జ్యోతిలో జీవన కోసం అడుగుతారు కదా. సో హియర్ ఇస్ జీవన ఎలియాస్ కుట్టి. ఫోటో కావాలా నాతోనా? అదే సో కుట్టి, నీది ఇది సీరియల్ ఫస్ట్ టైం కదా, ఫస్ట్ సీరియల్ కదా. సో ఎలా ఫీల్ అవుతున్నావు ఈ క్యారెక్టర్ చేయడం? బాగుందా? నీకు ఈ లొకేషన్లో అందరికంటే ఎక్కువ ఎవరు ఇష్టం? నేనే ఇష్టం. అంటే నేను అడుగుతున్నాను కాబట్టి నేను ఇష్టం అని చెప్తావా? మరి నిజంగానే ఇష్టమా? థ్యాంక్ యూ. మరి జ్యోతమ్మ అంటే కూడా ఇష్టమేనా? మరి ఆడియన్స్ అంటే, స్టార్ మా ఆడియన్స్ అంటే అందరూ ఇష్టమా? ఓకే. సో ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. సో చూస్తున్నారు కదా పాపే మా జీవన జ్యోతిలో కుట్టిగా చాలా బాగా చేస్తుంది తను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ తన మీద ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ మా నాన్నగారు జడ్జి గౌరీ ప్రసాద్ గారు పాపే మా జీవన జ్యోతిలో నుంచి జెల్ శ్రీనివాస్ గారు. నేను ఆయనకి రెండో కొడుకుని. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో మీరు అందరూ చూస్తున్నారు పాపే మా జీవన జ్యోతి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు. సార్ మీరు చేస్తున్న చాలా ప్రాజెక్ట్స్కి ఈ ప్రాజెక్ట్కి మీకు ఎలాంటి వ్యత్యాసం కనిపించింది? పాపే మా జీవన జ్యోతి సో టేక్ ఆఫ్ బాగుంది. మంచి టీఆర్పీలోనే ఇది అవుతుంది సీరియల్. అయితే దీంట్లో జడ్జి పాత్ర వేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అయితే నా ముగ్గురు కొడుకుల్లో యాక్టివ్ హీరో మా ప్రీతం. పేరులో ప్రీతం ఎట్లా ఉందో
ప్రియమయంగానే ప్రేమిస్తుంటాడు జనాల్ని. సో ఆ ఉద్దేశంతో చెప్తున్నాను నేను. ఇంకా ముందు ముందు ఇంకా బాగుంటుంది, తప్పక చూడాలి మీరందరూ. పాపే మా జీవన జ్యోతి. సో అటు హైమవతి గారు జడ్జిమెంట్లు ఎలా ఇస్తారో ఆ జడ్జిమెంట్లకి కరెక్ట్గా సమాధానాలు ఇచ్చుకుంటూ ఆవిడని కూడా కంట్రోల్ చేసుకుంటూ కొన్నిసార్లు వెళ్ళే క్యారెక్టరైజేషన్. సో నిజంగా హ్యాపీ సార్ మీ కాంబినేషన్ నేను వర్క్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విష్ యూ ది సేమ్. థ్యాంక్ యూ. రండి, ముగ్గురు కొడుకులు రండి. ఇప్పుడు ఆయన జయల్ గారు జ్యోతి గారు చాక్లెట్ పెళ్లి కొడుకు టీస్ ద పెళ్లి కొడుకు టీస్ ద గ్రూప్ వేస్ ద బ్రైడ్ టర్న్ ద కెమెరా రైట్. బాగున్నా ఇంత ఏదో క్వశ్చన్ అడుగుతా అన్నారు నన్ను. ఇంత సడన్ గా మధ్యలో దారిలో ఆపేసి అడుగుతున్నారు ఏంటి నన్ను? అంటే దానికి ఏమైనా సపరేట్ లొకేషన్ తీసుకొని చెప్పాలి. మేము కూడా దిగొచ్చా? ఈయనే మా చిరు గారు, చిరంజీవి ఈపీ ఆఫ్ అవర్ సీరియల్. ఎప్పుడు మనూని అడుగుతూ ఉంటాను, ఓకే మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా, ఫస్ట్ మీట్ ఎలా జరిగింది, ఎలా లవ్ ఎట్ ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ ఏంటంటే బాబు ఎలా మాట్లాడతారు పెద్ద డైలాగ్. లవ్ ఎట్ ఫస్ట్ నైట్ మళ్ళీ అడుగుదాం అనుకుంటా మనోని. చెప్పకపోతే చాలా థ్రిల్లింగ్గా వినబోతూ ఉంటాం. మళ్ళీ ఆమెకి షార్ట్ రెడీ అని పిలుస్తారు. అవును, ఇలా డిస్టర్బ్ అవుతారు కాబట్టి మేము త్వరలో ఒక వీడియో చేయబోతున్నాము. సో మా ఫస్ట్ మీట్ ఎలా జరిగింది, తర్వాత మేము ఎలా కలుసుకున్నాం అంటే మాకు చెప్పరా? అదే మీకు కాదు, మీతో పాటు అందరికీ కూడా చెప్తాం అనుకుంటున్నాం. వాళ్ళ కోసమే నేను క్యూరియాసిటీ కోసం అడిగాను. అంటే నాకు కూడా ఎప్పటి నుంచో తెలుసుకోవాలి. మీరు అడిగారు కాబట్టి మీలాగా అడగాలని చాలా మంది ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా వీడియో చేస్తాం తప్పకుండా త్వరలోనే. సో మీరు ఆ వీడియో పూర్తిగా చూసి మా మీట్ ఎలా జరిగింది, ఎలా లవ్ చేస్తాం. జరిగేటప్పుడు నాకు ఒక చిన్న బైట్ తీసుకోవాలి. ఓకే షూర్, తప్పకుండా. లైవ్ చేసేటప్పుడు ఓకే, ఎవరిది నీ బయట తీసుకోవాలి అంటే నేను కూడా లైవ్లో ఉన్నాను. ఓకే తప్పకుండా. థ్యాంక్ యూ భావన గారు. జంతికల జకెడీలు పెళ్లి క్యాన్సిల్ అయిందని జంతికలు అమ్ముకుంటున్నాడు బాబు. పెళ్లి అయిపోయిందిగా? లేదు లేదు లేదు, కాదు 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 అమ్మ నగల కోసం అడుగుతుంది కదా. సో నగలు ఇవ్వకపోతే పెళ్లి క్యాన్సిల్ అయిపోద్ది అని చెప్పేసి బాధ మనోడికి. అదే కదా మరి ఏం చేస్తాడు, అంత లవ్ చేశాడు కదా. మా కో డైరెక్టర్ గారు ఎంత మంచి మాట చెప్పారు మాకు ఇప్పుడు. సో ఇప్పుడు లంచ్ బ్రేక్ వెయిట్ చేస్తున్నాం. షూటింగ్ చేసిన దానికంటే వెయిటింగ్ ఎక్కువ ఉంది కదా వాళ్ళ. సో బ్రేక్ ఇచ్చారు కాబట్టి వీఆర్ హ్యావింగ్ లంచ్ నౌ. ఇలా మా అసిస్టెంట్స్ వెళ్ళి కర్రీస్ అవి తీసుకొస్తారు. అంటే యాక్చువల్లీ సపరేట్గా బాక్స్లో ఇవాళ కొంచెం ఫంక్షన్స్ ఇంట్లో వాళ్ళ దగ్గర సెటప్ లేదని చెప్పి ఇలా తీసుకొచ్చారు. నో వీఆర్ హ్యావింగ్ ఆల్ టుగెదర్. హే ప్రసాదం నిజం చెప్పు, ప్రసాదమా కాదా అది? ఇదిగో నా చేత షూస్ కూడా ఇప్పించాను. వాసిరెడ్డి ఫుడ్స్ నే అదే ఓకే సరే సరే, ఏదైనా ప్రసాదమే ఫుడ్ నోటికి దొరికేది. ఏదో అప్పుడప్పుడు చేయాలి కదా. నా చేత షూస్ ఇప్పించావు కదా నువ్వు. నా చెప్పులు కూడా ఇప్పించాడు ఆయన. చెప్పలేదు, చెప్పేసి ఇంకా నయం శానిటైజర్ పోసి తీర్థం అనలేదు. మస్కటీ లస్సీ ఇక్కడ ఫేమస్ అన్నారని చెప్పేసి తెప్పించడం జరిగింది. అండ్ థ్యాంక్స్ టు ఫీమేల్ ఆర్టిస్ట్ ఫర్ స్పాన్సరింగ్ దిస్. అందరూ బొట్టు పెట్టుకోండి. ఎందుకు బొట్టు పెట్టుకోలేదు?
ఇక్కడ ఈ లొకేషన్ దగ్గరలో ఉన్న ఈ మస్కట్టి అనేది లస్సీకి చాలా ఫేమస్ అని చెప్పేసి ఇక్కడ చేస్తున్నాం కదా షూటింగ్ అని తెప్పించాను. అండ్ హడావిడి చేస్తారు, షార్ట్కి వెళ్ళాలి అర్జెంట్గా అని చెప్పేసి మా పూరేంటి కూడా వచ్చేసి హడావిడి చేస్తాడు. వీళ్ళు షార్ట్కి రారండి, ఏం చేయాలి చెప్పండి? ఎవరు రారు, ఎప్పుడు తిందామా, ఎప్పుడు పడుకుందామా, ఎప్పుడు అంతే అంతే. అయిపోయిందా? ఏంటండి ఎడిటింగ్ వెళ్ళిపోతుంది. బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అందరినీ షార్ట్స్కి రమ్మని చెప్పేసి వచ్చారనమాట. సో అందరూ రెడీ అవుతున్నాము. సో చిన్న చిన్న మేకప్ లైక్ టచ్అప్ చేసుకొని మేము కూడా ఇచ్చాం స్పూన్ కూడా ఏదో ఒకటి చేయను. సో లీజర్ ఉన్నంతసేపు లీజర్ ఉంటుంది, అదే హడావిడి స్టార్ట్ అయితే మాత్రం మామూలుగా ఉంటుంది. పరిగెడతారు, ఎక్కడికి వాళ్ళు అక్కడ పరిగెడతా ఉంటారు. ఇది కలర్ ఉంటుంది అలానే లేదుగా, కొత్త దగ్గర నేను తర్వాత కావాలంటే ఉంచుకుంటుంది కానీ కలర్ పోలేదు. ఇది పెళ్లి పూజ కాబట్టి కొంచెం ఈ డెకరేషన్. సో నౌ ఇంటు ద క్యారెక్టర్ ఆఫ్ సూర్య. ప్రొడ్యూసర్ గారు దగ్గరుండి ఆర్టిస్ట్లని సీన్లోకి పంపిస్తున్నారు. భారతి గారు, సిద్ధు వస్తున్నాం, సిద్ధు పద. ఇక డైరెక్షన్ డిపార్ట్మెంట్ హడావుడి మామూలుగా ఉంటుంది. ఏంటి కార్ కింద బాంబు పెట్టారా? పెద్ద బాంబు ఏది? కార్ కింద కాదు. మా డైరెక్టర్ కేవీ రెడ్డి గారు పెళ్లి సీక్వెన్స్ లో చాలా హడావిడిగా అప్పగింతల కార్యక్రమం తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళే కార్యక్రమంలో డైరెక్ట్ చేయడంలో బిజీగా ఉన్నారు. వేర్ దెర్ ఇస్ లైఫ్, వేర్ దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ లైఫ్. There is life, there is love. Okay. Present you, go inside, please. హాయ్, నీ లాలీపాప్ ఏది? కంటిన్యూటీ మిస్ అయింది నీ నోట్లో. నార్మల్గా లాలీపాప్ ఉండాలి కదా నోట్లో. ఏయ్ కుట్టి అక్కక కుట్టి అక్కకు పెట్టాలా బొట్టు? మాస్క్ తీసి పెట్టు. మాస్క్ అద్దె అమ్మా పెట్టావా శ్రీతన్? అబ్బో రే రే అదిగో చూడు, ఇక్కడ ఇక్కడ చూడు, ఇక్కడ ఇక్కడ ఇదిగో. అబ్బో ఇదిగోండి పెళ్లి కూతురు ఇక్కడ రెడీ అవుతుంది. సో అక్కడ ఇందాక రెడీ అవుతా ఉన్నాడు పెళ్లి కొడుకు, ఇక్కడ పెళ్లి కూతురు రెడీ అవుతుంది. ఏది అప్పగింతల సీన్ కదా, అప్పగింతలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోయే సీన్కి. పెళ్లి కూతురు మదర్ అప్పగించాల్సింది ఆవిడే దూరంగా ఉన్నారు. మీ ఆయన కోసం వెయిటింగ్ కదా, ఆయన ఎక్కడ ఉన్నారు ముందు, ఆయన షూటింగ్ అప్పగించండి ఫస్ట్. ప్రొడ్యూసర్ గారు ఏదో సలహా ఇచ్చారు, గ్లిజరిన్ దగ్గర పెట్టుకోవాలంట మదర్ క్యారెక్టర్. న్యాచురాలిటీ డ్రెస్ మీద కూడా ఉండాలి. జేబులో కొన్ని ఉన్నాయి, తీసుకొని వేసుకో. ఏంటండి పెళ్లి కూతురు తండ్రి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎంతసేపు? పెట్టుకోండి రెడీగా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, కమ్ సూన్. ఫీల్ క్లియర్. గుడ్ ఈవినింగ్. జ్యోతి, మన అమ్మ వాళ్ళ కార్లో కూర్చుందా, బాబుని తీసుకో. విశ్వ, బాబు మీ దగ్గర వద్దు కానీ మీరు ఫ్రీగా వెళ్ళరండి.
పెళ్లి కూతురు కూర్చోబెట్టండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నన్ను కూర్చోబెట్టండి. డ్రైవర్ కూర్చో. మనం 216 రావాలి. సార్ ఎవరు సార్ ఫోన్? ఎవరు సార్? ముందు వెళ్తున్నారా? అత్తయ్య గారికి కోపం తెప్పించుకో. ఇంటి దగ్గర లాగా వాళ్ళ ఇంట్లో కూడా లేట్గా లేవకూడదు. అలా నేను బాస్కెట్ తెప్పించు. అమ్మవారి కోపం తీసుకోవాలి. మరి విశ్వ కారులో ఇందు వస్తుందిలే. నేను రాను. నేను ఎలాగ వస్తాను? నేను వేరే కారులో ఎక్కుతాను. మాతో పాటు ఎవరు? చెప్పు గారు. ఇప్పుడు కావాల్సిందమ్మా. పదండి బయలుదేరండి. జానీయా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లలిత. చెప్పాలి. పక్కరండమ్మా. రే ఆఫీసర్స్ పక్కరండి. రే లెఫ్ట్ కట్ చేసుకుని వెళ్ళిపో బ్యాక్. నో పాపా. అదేం లాంగ్వేజ్? ఓపెన్ యువర్ మౌత్. సో వీడితో మాకు ఇలా లొకేషన్లో టైం పాస్ అయిపోతూ ఉంటుంది. అండ్ మామూలు కిక్ బాక్సర్ కాదు వీడు. ఎత్తుకున్నప్పుడు నాకే తెలుస్తుంది వాడు అంత కిక్ బాక్సర్. ఆపోజిట్. ఎస్. సో హియర్ వీ హ్యావ్ అవర్ జీవన జ్యోతిలో జ్యోతి పల్లవి రామ్ శెట్టి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ టైం నేను పల్లవి కాంబినేషన్లో వర్క్ చేయడము. ఇదివరకు 1-2 సార్లు ఈవెంట్లో కలిసినప్పుడు జరిగాము. ఈటీవీకి సంబంధించిన ఈవెంట్స్లో కలిసాము. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మనం కలిసి వర్క్ చేస్తాం. సో దిస్ 4 months ఆఫ్ జర్నీ ఇస్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ చాలా మంది అడుగుతున్నారు పాపే మా జీవన జ్యోతి షూటింగ్ వీలాగ్ చేయండి అని చెప్పేసి. సో అందుకనే ఇవాళ అయితే ఫంక్షన్ సీక్వెన్స్ కాబట్టి అందరూ కాంబినేషన్ దొరుకుతుందని వాళ్ళు ప్లాన్ చేస్తారు. యా, అంటే మనకి టెలికాస్ట్ అయిపోయిన తర్వాత చేయమని చెప్పి పర్మిషన్స్ ఉన్నాయి మనకి. సో టెలికాస్ట్ అయిపోయిన తర్వాత టెలికాస్ట్ చేస్తాము. సో ఎలా ఉంది మా అందరితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? గుడ్, బాగుంది. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం నేను కూడా స్టార్ మాలో చేశాను. అండ్ ప్రాజెక్ట్ కూడా స్క్రిప్ట్ బాగా వచ్చింది. అండ్ వెరీ నైస్ క్యారెక్టర్. సో మీతో కూడా ఫస్ట్ టైం వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ యా అంతే. సో అంటే ఒక మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఒక మిస్ అయిపోయిన పాపని వెతికే ఒక ఆవేదన కలిగిన ఒక మదర్ రోల్ చేస్తున్నారు కదా. సో ఎలా ఉంది పబ్లిక్ రెస్పాన్స్ మీకు ఆ క్యారెక్టర్? రెస్పాన్స్ బాగుంది. అంటే ఎలాంటి కమెంట్స్ వస్తున్నాయి? కమెంట్స్ అంటే 2 kind of కమెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎక్కువ ఏడిస్తే చూడలేరు. ఒక ఆబ్వియస్లీ ఆడియన్స్ ఉన్నారు ఫ్యాన్స్. ఇంకొకటి ఏంటంటే సెంటిమెంట్ బాగుంది అని చెప్తున్నారు. బట్ కొంచెం స్ట్రాంగ్ అయితే బాగుంది అని నాకు అనిపిస్తుంది. బట్ ఇప్పటివరకు సీన్స్లో అయితే చాలా వరకు కనెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ లేకపోయినా చాలా వరకు కనెక్ట్ అయ్యి చేసిన సీన్స్ చాలా బట్ బాగుంది. సో జనాలు ఎలా అంటారు? లైక్ జ్యోతి క్యారెక్టర్ని చూసినప్పుడు జ్యోతి జ్యోతి అని పిలుస్తున్నారా? ఎలా పిలుస్తున్నారు? జ్యోతి అని అయితే పిలుస్తున్నారు. బట్ సీరియల్ పేరు బాగా రికగ్నైజ్ అయింది. జీవన్ జ్యోతిలో చేస్తున్నారు. సో ఇప్పుడు లేటెస్ట్ ఏ సీరియల్ ఉందో ఆ సీరియల్ పేరు. అవును, వాళ్ళు కూడా వాళ్ళే కనెక్ట్ అయిపోతారు. క్యారెక్టర్స్తో మనల్ని రిలేట్ చేసుకుంటారు బయట కలిసినప్పుడు కూడా. ఇప్పుడు నాకు కొత్తగా సూర్యబాబు ఇంకొకటి మన కుట్టి సూర్యబాబు. అవును, యా. సో మీ బాబు ఎలా ఉన్నాడు? సూపర్ ఉన్నాడు. అండ్ వాడి ఫ్యాన్స్ అయితే టీవీలో మిస్ అవుతున్నారు వాడిని. అండ్ ఎస్పెషల్లీ ఇది షూటింగ్కి సంబంధించిన లాగ్ కాబట్టి మన ఆర్టిస్టులు అందరితో చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వాడిని గుర్తుపెట్టుకొని అడిగినందుకు వాళ్ళందరి తరపు నుంచి. షూర్ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వాడికి అనిపిస్తాడు మీకు. అండ్ దిస్ ఇస్ మై ప్రామిస్. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. రూమ్లోకి వెళ్తే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని మా ఇద్దరు బ్రదర్స్ సీన్ అయిపోయింది అండ్ మేము కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాము. అండ్ ఈ కాస్ట్యూమ్ చేంజ్ ఏంటి అంటే పెళ్లి మండపానికి రావటానికి బిఫోర్ సీక్వెన్స్లోని కాస్ట్యూమ్స్ అన్నమాట. సో ఈ కాస్ట్యూమ్స్ ఆల్రెడీ మేము ఇంట్లో వేసుకొని బయలుదేరి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కాస్ట్యూమ్ వేసుకుంటాం. అయ్యా మా కో డైరెక్టర్ కామెడీ చేస్తున్నాడు. అయిపోయిందా కామెడీ?
ఎప్పుడు చేస్తారో చెప్పండి అనుకోవాలి. మేము రెడీగా ఉన్నప్పుడు మీరు చెయ్యాలి. సరే అది చూసారా, ఆ చేతిలో ఆ కట్ట చూసారా? ఇది సగం కట్టే, ఇంకా కట్ట చాలా ఉంది. మేము తినేయట్లేదా? అబ్బా అబ్బా ఏం చెప్పు ఇంకోసారి. ఇది అబ్బా అబ్బా అబ్బా. అజయ్ గారికి కూడా ప్రసాదం కావాలి. వాసిరెడ్డి వారి ప్రసాదం. కొంచెం శానిటైజర్ కూడా పోయి చేతిలో. ఇక్కడ నుంచి వాళ్ళు రాకముందే పారిపోవడమే మంచిది. వస్తుంటే కప్పకం కనిపించింది. కనపడింది అక్కడ కనపడింది. ఏ బామ్మగారు మళ్ళీ గెటప్ మార్చారు గోచీలోకి. లేదు లేదు ఉందిగా డ్రెస్ చేంజ్. వెంకట్ గారి డైరెక్షన్లో, ఆధ్వర్యంలో, ఆయన కంగారులో. మీరు ఎక్కడి నుంచైనా కనిపిస్తారు. ఉండండి సార్, వాళ్ళు దిగి నిలబడి రండి. బ్యాంక్ వాళ్ళు రండి రండి సార్. ఇప్పుడు మీరు మాట్లాడారు. ఓ మ్యాచింగ్ మ్యాచింగ్. అలా తిప్పండి. ఎలా తిప్పాలి? వీళ్ళు మాత్రం మ్యాచింగ్ కాదు, వీళ్ళిద్దరు ఏది ఇంకా అనుకోవాలి అలాగని. దాంట్లో సెల్ఫ్ డిజైన్ ఉంది కదా, అది కలిసింది. నువ్వు మీ ఆవిడ ఎక్కడ? ఏకాక కాసేపట్లో వాళ్ళు మ్యాచింగ్ అదే వాళ్ళ అమ్మని మ్యాచింగ్. కలర్ మ్యాచ్ అయింది. చూస్తూనే ఉండండి. ఉండండి. ఇంకా అన్న 12 గంటలు ఇంకా ఇక్కడ ఒక షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ షూటింగ్ జరుగుతుంది, దట్ ఈస్ ఇన్స్టా రీల్స్. ఎస్, సో ఇన్స్టా రీల్స్ షూటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. బాగుంది రెడీ. ఎస్, సపోర్టర్స్, మేకర్స్ అండ్ ది ఆర్టిస్ట్. రెడీ 1 రెడీ 1 2 3 4 రెడీ. 3 2 1. అస్సలా పెళ్ళికి బారాత్. నాకి పెళ్ళికి నాకి బారాత్. కెమెరామెన్ నువ్వే తీసుకో కెమెరా మళ్ళీ. 30 seconds. సో రీల్ సరిగ్గా రాలేదని డిసప్పాయింట్ వెళ్ళిపోయారు మళ్ళీ అందరూ. కెమెరాకి సరే అందరూ యాక్షన్ రండి. కొట్టి మళ్ళీ ఇటు చూడు నాన్న, వీళ్ళు పైకి వెళ్తూ ఉంటే వస్తున్నారు. అసలు మెయిన్ షూటింగ్ అంటే ఈ షూటింగ్లు ఎక్కువ జరుగుతున్నాయిగా.
లోపరా చల్ ఎస్ చెప్పాను కదా మార్నింగ్ ఇక్కడ నీలోఫర్ టీ అనేది చాలా స్పెషల్ అని చెప్పేసి. సో మా షూటింగ్ టైంలో కొంచెం గ్యాప్ దొరికింది, అందుకని మేము అందరం కూడా ఈ టీ తెప్పించుకొని వీఆర్ ఎంజాయింగ్ ద టీ నౌ. ఇక్కడ టీనే కాదు బిస్కెట్స్ కూడా చాలా ఫేమస్. సో వీఆర్ ఆల్ ఎంజాయింగ్ అవర్ టీ విత్ బిస్కెట్స్. చాలా బాగున్నాయి. నాకు 1 కాదు, నాకు 2 కావాలి. ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి వాళ్ళందరికీ కూడా ఎంత బాగుందో టీ. అసలు తాగలేదు లేదు, ఓవర్ యాక్షన్ కాకపోతే అలా తెలియదే అండి మీరు తాగలేదు. మళ్ళీ చూసి చెప్తున్నాను ఇప్పుడు తాగండి. ఎంత బాగుందో. ఎంత బాగుందో టీ. ఇదేమి టీ యాడ్ కాదు, మామూలుగా తాగండి. డన్ ఫర్ ద డే. అండ్ ఈ రోజు షూటింగ్ ఇలా అయిపోయింది. అండ్ మాకు అయిపోయింది, ఇదిగో పాపం బాబాయ్కి ఇంకా షూటింగ్ ఉంది. ఆయన కూర్చొని లడ్డు తింటాడు. అదే సీరియల్లో బాబాయ్ మళ్ళీ ఆయనకి ప్రసాదం ఇస్తున్నాడు హృతేష్. ఎందుకంటే మీరు కదా అందుకే. ఓకే, సో సక్సెస్ఫుల్గా ఇవాళ షూటింగ్ వీలో కంప్లీట్ చేసాము. అండ్ మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. నెక్స్ట్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాము. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మను అండ్ చెర్రీ. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. గోయింగ్ బ్యాక్ టు హోమ్. బ్యాకప్ తర్వాత గోయింగ్ బ్యాక్ టు హోమ్. అండ్ చాలా హెక్టిక్ డే ఇవాళ. పెద్ద పెద్ద సీక్వెన్సెస్ షూట్ చేసాము ఇవాళ. స్టిల్ బట్ ఈ వీలాగ్ షూటింగ్తో పాటుగా ఆ షూటింగ్ జరిగింది. అండ్ ఐ హ్యాడ్ ఫన్ షూటింగ్ ఫర్ మను అండ్ చెర్రీ అండ్ ఆల్సో షూటింగ్ ఫర్ పాపే మా జీవన జ్యోతి. హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను.